చాలా సంవత్సరాలు అవకాశం ఇస్తాడు. చాలా సంవత్సరాలు అవకాశాలు ఇచ్చినా చాలామంది అవకాశాలు వినియోగించుకోలేరు. అయినా దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారిని, దేవుని ఉద్దేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవితాన్ని మాత్రం దేవుడు నిలబెట్టడానికి, దేవుడు వాడుకోవడానికి మాత్రం దేవుడు చాలా అద్భుతంగా పనిచేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనందరికీ బాగా తెలుసు, దావీదు అనేటువంటి వ్యక్తిని దేవుడు వాళ్ళ నాన్న చెప్తాడు, అరే అన్నయ్యోళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో చాలా రోజుల నుంచి, మరి ఇంటి నుండి చాలా దూరం, చాలా రోజులు రావట్లేదు, ఒకసారి వెళ్ళయ్యా అని అంటే వెళ్తాడు దావీదు. వెళ్ళిన తర్వాత దేవుడు 40 రోజుల నుంచి ఫిలిస్టీయుడైనటువంటి బలవంతుడైనటువంటి వాడు, ఇదిగో నేను ఒక్కడే, మీలో ఎవడైనా ఒకడు ఉంటే రండి, ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం, పోట్లాడదాం, ఎవడు గెలిస్తే వాడి పక్షంగా ఆ దేశానికి విజయం వచ్చింది అని అంటే 40 రోజులు ఎవరు కూడా స్పందించలా. శత్రువే అవకాశం ఇచ్చాడు, ఎవడైనా నన్ను ఓడించగలిగితే ఓడించవచ్చు అని. అక్కడ సౌలు ఉన్నాడు, చాలామంది యుద్ధం చేసేవారు ఉన్నారు, దావీదు అన్నలు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ అవకాశంలో, ఆ సమయంలో ఎవరు కూడా స్పందించలా. దావీదు ఒక్కసారి అవకాశం వస్తే, ఎవరైనా గొల్యాతును జయిస్తే ఫిలిష్తీయులందరూ లోబడిపోతారంట అనేటువంటి మాట వినగానే, ఇది నాకు వచ్చిన అవకాశం, ఇది దేవుడు నాకు ఇచ్చిన సమయం, కాబట్టి ఈ సమయంలో ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి అని అనుకున్నాడు. దేవుడిచ్చినటువంటి ఆ సమయంలో, దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని తన యొక్క మేలు కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు వాడుకోవాలి అని అనుకున్నాడు. వెంటనే ఆ అవకాశాన్ని ఆసరాగా, ఆధారంగా చేసుకుని గొల్యాతుని జయించాడు. గొల్యాతుని జయించగానే ప్రజలందరిలో అప్పటి వరకు దావీదు ఎవరో తెలియదు, యెష్షయి ఎవరో తెలియదు. యెష్షయి ఊరు బెత్లెహేముకు పేరు రాలా, దావీదు తండ్రి గారికి పేరు రాలా, దావీదుకు పేరు రాలా, దావీదు అన్నలకు పేరు రాలా. కానీ ఎప్పుడైతే దేవుడా ఇదిగో హియర్ ఐ యామ్ యూజ్ మీ అని అన్నాడు, దేవుడా నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను వాడుకో, నువ్వు నాకు ఇచ్చినటువంటి అవకాశం. శత్రువు సవాలు చేస్తున్నాడు వాడిని ఓడించమని, శత్రువు సవాలు చేస్తా ఉన్నాడు, ఇదిగో నన్ను ఎవడైనా గెలిచేవాడు ఉన్నాడా, నన్ను ఓడించేవాడు ఎవడైనా ఉన్నాడని శత్రువు సవాలు చేస్తా ఉన్నాడు. ఇది నేను అవకాశంగా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వాడుకుంటే గనక నీ నామం మహింపరచబడిద్ది అని దావీదు ముందుకొచ్చాడు. దావీదు జీవితం, అరణ్యములో ఉన్నటువంటి జీవితం అద్భుతముగా పట్టణంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరికి తెలియనటువంటి, గుర్తింపు లేనటువంటి ఆ వ్యక్తి జీవితం ఇప్పుడు ఒక గుర్తింపులోనికి వచ్చింది. స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాలం మనం కూడా ఇలాంటి ఆలోచనలే కలిగి ఉండాలి. దేవుడు ఇర్మియా దగ్గరికి వచ్చి అన్నాడు, ఇర్మియా నేను నిన్ను పంపించాలనుకుంటున్నా. ఎక్కడికి పంపిస్తావు ప్రభువా, ఈ మనుషులు అసలుకే మాట వినరు అని మాట్లాడుతూ ఉంటే ఇర్మియా తంటా ఉన్నాడు, అయ్యా నువ్వు వెళ్ళాలి, అయ్యా నేను చిన్నోడిని, నేనేం చేస్తాను అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు చిన్నోడు అనొద్దు, నీ నోట నా మాట ఉంచుతాను. నీకు ఎంత శక్తి ఉందంటే, నువ్వు విరిగిపోయిద్ది అంటే విరిగిపోయిద్ది, కట్టబడిద్ది అంటే కట్టబడిద్ది, నాటబడిద్ది అంటే నాటబడిద్ది, పెళ్ళగించబడిద్ది అంటే పెళ్ళగించబడిద్ది. అలాంటి మహత్తరమైనటువంటి శక్తిని, ప్రభావాన్ని నేను ఎక్కిస్తా, నేను నిన్ను వాడుకుంటాను అనంటే దేవుడు తను వాడుకుంటానని అర్థమయ్యే, ఎక్కడున్నాను ప్రభువా, ఇక నువ్వు నన్ను వాడుకో అంటే అద్భుతమైనటువంటి ప్రవచన వాక్కులను దేవుడు తన నోటి నుండి పంపించాడు. స్తోత్రం. యెషయా ఇష్టపడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించినటువంటి ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిని, ప్రభావాన్ని గురించి, మహిమను గురించి, మహత్కార్యముల గురించి, దేవదేవుడు క్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడో అనేటువంటి, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ ద్వారా మనుషుల యొక్క జీవితానికి ఏమొచ్చిందో యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలో యెషయా పలకగలిగాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి పాప విమోచన కొరకు ఏ విధముగా శ్రమ పడతాడో, ఏ విధముగా మనుషుల యొక్క జీవితాన్ని ప్రభువైపు మళ్లించగలుగుతాడో, ఆయన యొక్క శ్రమల ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనుషులకు దేవునికి ఎలాంటి సంబంధాన్ని దేవుడు తీసుకొస్తాడు. యెషయా భక్తుడు ప్రవచించగలిగాడు. కారణం ఏంటో తెలుసా?
దేవుడు నిన్ను పంపించాను, దేవుడా నువ్వు నన్ను పంపిస్తే నేను వెళ్తాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి యెషయాను దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల యొక్క నమూనా, ఆ 66 పుస్తకాల యొక్క ఏదైతే ఉందో ఆ సమాచారం అంతా భక్తులందరూ అంటారు 66 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. 66 యెషయా పలికినటువంటి ప్రవచన వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సాదృశ్యంగా, నీడగా, షాడోగా దేవుడు యెషయా ప్రవచన పుస్తకాన్ని ఉంచాడు. స్తోత్రం. అర్థమవుతుందా? దేవుని చేతిలో వాడబడాలి అని కోరుకుంటే, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే, దేవుడిచ్చినటువంటి సమయంలో అడుగులు వేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి జీవితాన్ని వాడుకుంటాడు. స్తోత్రం. వాడుకుంటాడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. మీ అందరికీ యాకోబు అనేటువంటి భక్తుడు తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. యాకోబు బైబిల్ అబ్రహాం కొడుకు, ఆయన కొడుకు. యాకోబు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. పరలోకంలో ఒక దర్శనం వచ్చింది. అప్పుడు అన్నాడు, దేవుడా నువ్వు నాకు అన్నం ఇస్తే, బట్టలు ఇస్తే, వెళ్ళే చోట కాపాడితే నువ్వు నాకు దేవుడిగా ఉంటావని. అయితే 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. ఎబ్బేకు రేవు దగ్గర దేవుని పట్టుకుని అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని, నువ్వు నన్ను దీవించాలి అని. బైబిల్ పండితులు అంటారు, అసలు యాకోబుకి మొట్టమొదటిసారిగా ఇంటి నుండి పారిపోతున్నప్పుడు దర్శనం వచ్చిందే, దేవుడు కనిపించాడే. ఎబ్బేకు రేవు దగ్గర మాట్లాడాల్సిన మాటలు 20 సంవత్సరాల తర్వాత కాదు, 20 సంవత్సరాల ముందే ఈ మాటలు మాట్లాడాలి. ఏమని? దేవా నువ్వు నన్ను దీవించేంత వరకు, నువ్వు నాకు తోడు, నువ్వు నాకు దేవుడిగా, ప్రభువుగా, రక్షకుడిగా, రాజుగా నువ్వు నా జీవితంలో ఉండి నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను వదిలిపెట్టను అని 20 సంవత్సరాల క్రితమే అనాల్సింది. ఆయన అనలేదు. అందుకనే 20 సంవత్సరాలు తాను శ్రమల పాలైపోయాడు, బానిసత్వ బ్రతుకులో బ్రతికాడు. ఆ భార్య, ఈ భార్య, ఆ మామగారితో, ఆ మామగారి యొక్క కుమారులు అంటే బావలతో విసిగిపోయాడు. పగలు ఎండ చేత, రాత్రి మంచు చేత నేను అలసిపోయాను, నా జీవితం అంతా కష్టాల పాలైపోయింది, 20 సంవత్సరాలు నలిగిపోయాను అని ఆయన మాట్లాడతాడు. అయితే ఆ మాటలు లేకుండా దేవుడు 20 సంవత్సరాల ముందే తనకు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశం తాను వినియోగించుకోలేకపోయాడు. అయితే దేవుడు మరలా తనకు అవకాశం ఇస్తే ఎబ్బేకు రేవు దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? అయ్యో నీ కాళ్ళు ఇరిగిపోతున్నాయి నాయన, పొద్దున్న అయిపోతుంది, తెల్లవారైపోతుంది, మనుషులు రాబోతున్నారు, నీళ్ళ కోసం రాబోతున్నారు, ఆడవాళ్ళు వచ్చి బట్టలు ఉతుక్కోబోతున్నారు, వదిలిపెట్టు అంటే నేను వదిలిపెట్టను, నువ్వు నన్ను ఇశ్రాయేలుగా మార్చాలి. దేవుడు చాలాసార్లు మొదట అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని మనం వదులుకుంటే మరలా దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాలు మనకి జీవితంలో వాడుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. కొన్నిసార్లు దేవుడు ఒక్కసారి అవకాశం ఇస్తాడు. ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు దావీదుకి ఒకేసారి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఆధారం చేసుకుని దావీదు ఓ ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి, కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? యేసు ప్రభు అని అడిగాడు, బాబు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ప్రతి సంవత్సరంలో 1-2 సార్లు దేవదూతలు అలా కదిలిస్తే అంట నీళ్లను, కదిలించినప్పుడు ఆ నీళ్ళలో దిగేటువంటి వారందరూ బాగుపడతారంట. 38 సంవత్సరాలుగా బాగుపడే స్థలంలోనే ఉన్నాడు. అవకాశాలు వస్తూనే ఉన్నాయి, బాగుపడడానికి అవకాశాలు వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి తన కళ్ళ ముందు ఎంతో మంది బాగుపడి వెళ్తూ ఉన్నారు, ఎంతో మంది
మంది బాగుపడి వెళ్తూ ఉన్నారు, ఎంతో మంది బాగుపడి వెళ్తూ ఉన్నారు, కానీ అతడు మాత్రం బాగుపడలా. దేవుని మందిరానికి వచ్చేటువంటి మనకి జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు. కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, భార్యాభర్తల బంధాన్ని బాగు చేసుకోవాలని, పిల్లలు మీ చదువుల్ని బాగు చేసుకోవాలని, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపరచబడాలని దేవుడు ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రేరేపిస్తూ మీకు సహాయం చేస్తూ ఎన్నో అవకాశాలు దేవదేవుడు మనకు కల్పిస్తూ ఉండగా చాలాసార్లు వాడు పడి ఉన్నట్టుగానే బాగుపడే స్థలంలోనే ఉంటాం. బాగుపడడం చాలాసార్లు చాలా మందిని దేవుడు బాగు చేయడం కళ్ళారా చూస్తాము, కానీ బాగుపడినటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. అయితే బాగుపడే ప్రాంతంలో నువ్వు ఉంటే గనక, దేవుని దగ్గర ఉంటే గనక, దేవుని మందిరంలో ఉంటే గనక, 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఇమ్మానుయేలు అనేటువంటి ఆయన వస్తాడు అని వాక్యంలో రాయబడింది. ఏం చదువుతాం? చదవండి. ప్రభువు తానే సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు. స్తోత్రం. ఏంటంట? ఇమ్మానుయేలు అనేటువంటి దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రజల జీవితంలో ఉన్నటువంటి నిశ్శబ్దమంతా, కలవరము, భయము, కంగారంతా మనుషుల యొక్క జీవితంలో తొలగిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల కాడ పడి ఉన్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళాడు. 38 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు బాగుపడలేదు అని నీ మీద జాలిపడి నేనే స్వయంగా వచ్చా. దేవదూతలను పంపించా, నీళ్లు కదిలేటట్లుగా చేశా, చాలామందిని బాగు చేసి వాళ్ళు బాగుపడ్డారు, నువ్వు కూడా బాగుపడతావని చాలాసార్లు నీకు విశ్వాసాన్ని పుట్టించేటువంటి కార్యాలు నీ కళ్ళ ముందు చేశా. పక్కనున్నటువంటి వారు ఇటోడు అటోడు, ఎదురోడు వెనకోడు, అరే వాడు బాగుపడ్డాడురా, మనకంటే వెనక వచ్చినవాడు బాగుపడ్డాడురా, నిన్న మొన్న వచ్చినవాడు బాగుపడ్డాడురా, మనకంటే పోయిన సంవత్సరం బాగుపడ్డాడు, అంతకుముందు సంవత్సరం బాగుపడ్డాడు అని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్నాడు. ప్రభు దగ్గరికి కొత్తగా వచ్చేటువంటి వారు, నిన్న మొన్న వచ్చేటువంటి వారు బాగుపడుతున్నారు. వై డోంట్ యూ? నువ్వెందుకు బాగుపడలేవు? నీ కుటుంబం ఎందుకు బాగుపడదు? నీ భార్యాభర్తల బంధం ఎందుకు బాగుపడదు? నీ చదువు ఎందుకు బాగుపడదు? నీ ఆరోగ్యం ఎందుకు బాగుపడదు? నీ పరిస్థితులు ఎందుకు బాగుపడదు? ఖచ్చితంగా బాగుపడింది. దేవుడు అవకాశాల తర్వాత అవకాశాలు చాలాసార్లు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఒకే అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వినియోగించుకుంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళగలుగుతాం. మరియకు దేవుడు ఒకేసారి తన దూతను పంపించి చెప్పాడు, మరియా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరిస్తావు అనగానే, అవునా, నేను అంగీకరిస్తున్నాను అని అందే. అంగీకరించింది. యేసేపుతో దేవుడు చెప్పాడు, బాబు నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడబాక, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది అని చెప్పగానే వారి దగ్గరికి ఒకేసారి స్వరం వచ్చింది. మరియ దగ్గరికి, యేసేపు దగ్గరికి. వారికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వారు వినియోగించుకున్నారు. క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి తీసుకొని రాగలిగారు. స్తోత్రం చెప్పండి అండి. ఒక్కసారే నేనొద్దు అనంటే దేవుడు ఇంకొకరి దగ్గరికి వెళ్తాడు. నేను కాదులే ప్రభువా, ఇంకొకరు చూసుకోమంటే దేవుడికి బోల్డ్ అంతమంది ఉన్నారు. లేరా? దేవుడికి బోల్డ్ అంతమంది ఉన్నారు. అర్థమైనటువంటి వారు స్పందించారు. జక్కయ్య నీ ఇంటికి వస్తా అన్నాడు. వద్దులే ప్రభా, నేను దూరం నుండి చూశాను. వద్దులే, నేను చూడాలనుకున్నా, చూసేసా, అయిపోయింది అనలా. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క మాట అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వెళతాను అనంటే, వస్తాను అంటే, వద్దు ప్రభు అనంటే యేసయ్య ఆగిపోయేవాడు. నీ ఇంటికి వస్తాను అంటే
రానాయనా అన్నాడు. యేసయ్య మన ఇంటిలోనికి వస్తే, మన జీవితంలోనికి వస్తే, యేసయ్య మాటకు మనం స్పందిస్తే, యేసయ్య ఇచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి వినియోగించుకుంటే కుటుంబాలు బాగుపడతాయి. స్తోత్రం చెప్పండి. పరిస్థితులు బాగుపడతాయి, ఆరోగ్యాలు బాగుపడతాయి, కుటుంబంలోనికి రక్షణ ఆనందం వచ్చింది, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ రక్షించబడతారు, పాప శాప రోగ రుగ్మతల నుండి నిశ్చయముగా విడిపించబడతారు, నిశ్చయముగా ప్రజల జీవితానికి మేలు జరుగుతుంది. స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలుగా మన యొక్క జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు, దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశాలు ఒక్కసారి ఇచ్చాడా, వినియోగించుకోవడానికి ప్రయత్నించాయి. మరలా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడా, మరలా దేవుడు వస్తాడని దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుని దగ్గర నుంచి ఏదైనా మేలు పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాలను వినియోగించుకోగలిగితే అద్భుతాలు మనం చూడగలుగుతాం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఒక్క అవకాశం వచ్చింది. ఇదిగో ఈ బజారులో యేసుక్రీస్తు ప్రభువు నడుస్తున్నాడంట, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకోవాలనుకుంటున్నాను అని అంటే ఇంట్లో వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు గనక ఊరిలోనికి వెళితే, ఊరిలో వాళ్ళని ముట్టుకుంటే నీతో పాటు మమ్మల్ని కూడా తంతారు, నీతో పాటు మమ్మల్ని కూడా చంపుతారు. ఆ అమ్మాయి ఊరి బయట ఉండాలి కదా, ఎవరిని ముట్టుకోకూడదు కదా, దేన్ని తాకూడదు కదా, అమ్మాయిని మీరు ఎలా పంపించారని మమ్మల్ని కూడా చంపేస్తారు అని అంటే, మీరు చస్తారో బ్రతుకుతారో నాకు తెలియదు, మీకు ఏమైందో ఏమవుదో నాకు తెలియదు, నేను మాత్రం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను బాగుపడతాను అని అనుకుంది. యేసుక్రీస్తు ప్రభువు రానే వచ్చాడు. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంది. ముట్టుకోగానే రక్తధారలు వెంటనే కట్టుకుని, ఆమె ఏమనుకుందో, ఏ అవకాశం ఆమెకు వచ్చిందో ఆ అవకాశాన్ని వినియోగించుకుంది, ఆమె బాగుపడింది. యేసయ్య అన్నాడు, అమ్మా నువ్వేనా నన్ను ముట్టుకుంది? అవును, నాలో ఉన్న ప్రభావం నీలోనికి వచ్చింది, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడో ఒకసారి విశ్వాసాన్ని లైట్ వెలిగించినట్టుగా వెలిగిస్తాడు. కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, అపవిత్రతను బాగు చేసుకోవడానికి, కడగబడ్డానికి, శుద్ధి చేయబడ్డానికి, దేవుని దగ్గర నుంచి అద్భుతం పొందుకోవడానికి యేసయ్య ఎప్పుడో ఒకసారి మన కొరకు తలుపులు తీసినప్పుడు అమాంతాన డైరెక్ట్గా తలుపు తీసుకొని తీయబడినటువంటి తలుపులోనికి పరిగెత్తుకుంటూ వస్తే బాగుపడేటువంటి వ్యక్తుల్లో నువ్వు ఉంటావు, బాగుపడే ప్రజల్లో నువ్వు ఉంటావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందుకనే అదే సమయంలో యాయిరు కూడా ఉన్నాడు. నా కూతురు చావ సిద్ధమైంది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడిద్ది. యేసు ప్రభువారు ఏమకు అద్భుతం జరిగిన తర్వాత వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, ఆయన్ని బోధకుడిని బాధపెట్టబాక, చచ్చిపోయింది అమ్మాయి. యేసయ్య అన్నాడు, నీకు మరొక అవకాశం ఇస్తున్నా. ఏంటి? చెప్పాలి. నేను వస్తా అన్నా కదా, నేను వస్తా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే ఉంచావో అదే విశ్వాసం ఉంచు. విశ్వాసంలో బలహీనుడు కావద్దు. నేను ఇంటికి వస్తుంటే ఇంటికి రాగానే అందరు ఏడుస్తున్నారు. పెద్ద ఏడుపులు వినపడుతున్నాయి. అయ్యో 12 సంవత్సరాల అమ్మాయి, చిన్న పాప, బాగా ఇష్టమైనటువంటి పిల్ల, ధనవంతుడి కూతురు చచ్చిపోయిందని అందరూ ఏడుస్తున్నారు. అమ్మ ఏడుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంట్లోనికి సరాసరిగా వెళ్ళి, చిన్నదానా లే అన్నాడు. లేపేశాడు, అన్నం పెట్టమన్నాడు, బాగుపడిపోయింది. దేవుడిచ్చిన రెండవ అవకాశం అది. దాన్ని వాళ్ళు వాడుకున్నారు. స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి, నిద్రబోతుల చెవుల్లో గింగురు మనాలి గట్టిగా, గట్టిగా. నిద్రబోతు దెయ్యాలు పోవాలి మందిరంలో నుంచి. గట్టిగా. నిద్రబోతు సాతానా పో. గట్టిగా. అవిశ్వాసాన్ని భయం కలిగేసే సాతానా పో అనండి, పో. కుటుంబాన్ని పాడు చేస్తున్న సాతానా పో యేసు నామములో.
ఏం చేశాడు యేసయ్య? యేసయ్య ఒకసారి అవకాశం ఇస్తాడు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. 38 సంవత్సరాలుగా అవకాశం ఇస్తున్నాడు. స్టిల్ ఎక్కడున్నాడు? బాగుపడే స్థలంలో ఉన్నావు. దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ దట్ యూ కెన్ క్లీన్, యూ కెన్ క్లెన్స్. నువ్వు బాగుపడగలిగిన, స్వస్థపరచబడగలిగిన, కడగబడగలిగిన, విశ్వాసాన్ని పొందగలిగిన, విజయాన్ని పొందగలిగిన, మేలుడు పొందగలిగిన, ధైర్యము పొందగలిగినటువంటి స్థలంలో ప్రభు ఉంచాడు. స్తోత్రం. బాగుపడిన నువ్వు ఈరోజు చెప్పాలి, నేను ఎంతకాలం బాగుపడకుండా ఉంటానో నేను ఇంకా బాగుపడాలి. చెప్పు ఈ మాట. నేను బాగుపడని వాటిని దేవుడు బాగు చేయాలి. చెప్పండి, మాట్లాడాలి. బాగుపడని నా పరిస్థితులు యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య బాగు చేస్తాడు. చెప్పాలి, యేసయ్య నా ఇంటిని బాగు చేస్తాడు, మా కాపురాన్ని బాగు చేస్తాడు, భార్యాభర్తల బంధాన్ని బాగు చేస్తాడు, నా జీవితాన్ని బాగు చేస్తాడు. చెప్పాలి, యేసయ్య నా జీవితాన్ని బాగు చేస్తాడు. యేసయ్య నన్ను ఆయన రక్తంలో కడుగుతాడు. చెప్పాలి, యేసయ్య రక్తంలో ఉన్న పరిశుద్ధతను నాకు ఇస్తాడు. నా పిల్లల్ని బాగు చేస్తాడు. నా జీవితాన్ని కడతాడు. నా జీవితాన్ని నిలబెడతాడు. చెప్పాలి, నోరు తెరి చెప్పు, నా జీవితాన్ని యేసయ్య బాగు చేస్తాడు. నా జీవితాన్ని యేసయ్య బాగు చేస్తాడు. నాకు మరలా అవకాశం ఇస్తాడు. చెప్పాలి, మరలా అవకాశం ఇస్తాడు. యేసయ్య ఇచ్చిన ప్రతి అవకాశాన్ని, చెప్పాలి, యేసయ్య ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వాడుకోవాలి. నేను ముందుకు వెళ్ళాలి. యేసయ్య నా ఎడల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. యేసయ్య నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికలన్నిటిలో నేను ముందుకు వెళ్తాను. యేసయ్య నాకు సహాయం చేస్తాడు. యేసయ్య నన్ను నడిపిస్తాడు. యేసయ్య నువ్వు నాకు సహాయం చేస్తావు. చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్య నువ్వు నాకు సహాయం చేస్తావు. నువ్వు నన్ను బాగు చేస్తావు. చెప్పాలి, నువ్వు నన్ను బాగు చేస్తావు. చెప్పు, నువ్వు నన్ను బాగు చేస్తావు యేసయ్య. ఇంకా నేను బాగుపడవలసినవి ఎన్నో ఉన్నవి, బాగు చూడవలసినవి ఎన్నో ఉన్నవి, మారవలసినవి ఎన్నో ఉన్నవి. అన్నిటిని నువ్వు మార్చగలుగుతావు. చెప్పాలి, అన్నిటిని నువ్వు మార్చగలుగుతావు. కుటుంబంలో ఉన్న వారందరినీ ఏం చేస్తావు? బాగు చేస్తాడా? స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో మనల్ని బాగు చేసి, మనకు అవకాశాలు ఇచ్చి, మనకు సమయం ఇచ్చి, మనకు కృప చూపే దేవుడు మనకున్నాడు. స్తోత్రం. ఇంక 50 వచ్చినాయి చచ్చిపోతా, 60 వచ్చినాయి చచ్చిపోతా, ఇంకెవరి కోసం బతకాలి, ఏమి సాధించాలి, మా ఆయన బాగాల చచ్చిపోతా, మా భర్త బాగాల చచ్చిపోవాలి, మా అత్తమామ బాగాల చచ్చిపోవాలి, ఆర్థిక పరిస్థితులు ఏం బాగాల చచ్చిపోవాలి, నన్ను ప్రేమించే భర్త లేడు చచ్చిపోవాలి, విడిపోవాలి, ఇంట్లో నేను ఉండకూడదు, ఇక్కడ నేను బతకూడదు, నేను బతికి నాకు ఏమి ఉపయోగం, ఏమి సాధించడానికి బతకాలి, ఎవరి కోసం బతకాలి. మా ఆయన మంచోడే, మా ఆయన నన్ను బాగా ప్రేమిస్తాడు, కానీ మా అత్తమామలతో ప్రాబ్లం, మా ఆవిడ తరపున్న వాళ్ళతో ప్రాబ్లం, వాళ్ళ అన్నదమ్ములతో ప్రాబ్లం. అందుకని అసలుకి కుటుంబాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నా. వ్యాపారం బాగలేదు, మంచి వ్యాపారమే కానీ ఏం బాగోట్లేదు, మంచి పిల్లలే కానీ సరిగ్గా పిల్లలు ఉండలేదు. నేను అంటాను, యేసయ్య నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు బతికించాడు. యేసయ్య ఎన్నో అవకాశాలు ఇస్తే ఇప్పుడు నీ ఏజ్ ఎంతో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు బతకడంలో నువ్వు ప్రభువుని తెలియక ముందు కానీ, ప్రభువుని తెలుసుకున్న కానీ, దేవుడిచ్చినటువంటి అవకాశాలను వాడుకున్నా వాడుకోకపోయినా, యేసయ్య నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఒకప్పుడు పెళ్లి కాదనుకున్నావు, పెళ్ళైంది, పిల్లలు పుట్టారనుకున్నావు, పిల్లలు పుట్టారు. ఒకప్పుడు దేవుడి కొరకు నేను ఏం చేయలేను అనుకున్నావు, దేవుడి కొరకు ఏదో చేసేటువంటి అవకాశం ఇచ్చాడు. ఇంకా దేవుడు మనకి జీవితంలో ఖచ్చితంగా ఏదో చేస్తాడు. చిన్న చిన్న పరిస్థితులను చూసి డోంట్ గివ్ అప్, వెనక్కి రాబాక, వదిలేసుకోవాక. దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడా?
చెప్పాలి. ఇస్తున్నాడా? మీ ఆయనకి కూడా అవకాశం ఇయ్యి, మారతాడులే. భార్యలు, అమ్మా, దేవుడు అవకాశాలు ఇస్తున్నాడా? అవకాశాలు ఇస్తాడు. దేవుడు సమయం ఇస్తున్నాడా? మార్పు పొందడానికి సమయం ఇస్తాడు, బాగుపడడానికి సమయం ఇస్తాడు, బాగు చేసే అవకాశాలు ఇస్తాడు. అయినా బాగుపడకపోయినా ఏదో ఒకరోజు బాగు చేయడానికి ఆయన తన సేవకుల్ని, కానీ అమ్మగారు చెప్పారు కదా, దేవుడు వచ్చాడు అసలు నా దగ్గరికి, యేసయ్య వచ్చాడు నా దగ్గరికి, యేసయ్య నుంచి నా దగ్గరికి చేయబెట్టాడు యేసయ్య, దూతలను పంపించాడు యేసయ్య. ఇవన్నీ ఏంటంటే పిచ్చకట్టలా? మీకు ధైర్యం నాడలా? దేవుడు కృపణిస్తాడనేటువంటి ఆలోచన రావడలా? నీకు నువ్వుగా బాగుపడలేవు, నువ్వుగా నీ అలవాట్లు మార్చుకోలేవు, నీ చెడ్డ అలవాట్లు, చెడ్డ స్నేహాలు నీకు నువ్వుగా బయటికి రాలేకపోతున్నావు. అయితే వాటన్నిటి నుండి విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేస్తాడు. నమ్ముతావా? నేను అవకాశం ఇవ్వాలి. చెప్పి మాట, నేను కూడా, దేవుడు నాకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు, నేను కూడా నా ఇంటి వారికి అవకాశం ఇవ్వని చెప్పండి. ఈ మాట చెప్పాలి, మీరు ఖచ్చితంగా చెప్పాలి ఈ మాట. దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. భర్త మారేంత వరకు, భార్య మారేంత వరకు, పిల్లలు మారేంత వరకు, పరిస్థితులు మారేంత వరకు అవకాశం ఇవ్వాలి. చెప్పాలి అవకాశం, చెప్పాలి అవకాశం. మాట్లాడుకోండి భార్య భర్తలు, మంచిగా పిల్లలతో మంచి సంబంధాన్ని పెట్టుకోండి. అత్తమామలతో, తోడుకోడలతో, తోడళ్ళతో సంబంధాలు పెట్టుకోండి. స్నేహ సంబంధాలు కలిగి ముందుకు సాగండి. ప్రభు కొరకు, ప్రభు కృప చూపుతాడు, ప్రభు దయ చూపుతాడు. దేవుడు ఎప్పుడు కూడా బ్రతికి ఉన్న మనకి అవకాశాలు పుష్కలంగా ఇస్తాడు. దేవుడు నిశ్చయంగా కృప చూపుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని బాగు చేయడానికి ఆయన ఎప్పుడు ఆశపడుతున్నాడు. మనం కూడా మన ఇల్లు బాగుపడుద్ది, మనం ఉన్న పరిస్థితులు బాగుపడతాయి. మనం ఎక్కడున్నామో, ఏవి బాగుపడవు అనుకుంటున్నామో బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి బాగుపడతాయి, వారు బాగుపడతారు, సంఘం బాగుపడుద్ది, ఇల్లు బాగుపడుద్ది, పిల్లలు బాగుపడతారు, పరిస్థితులు బాగుపడతాయి, భార్యాభర్తల బంధం బాగుపడుద్ది. నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో బాగుపడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాగు చేయడానికి నువ్వు నమ్మినటువంటి యేసయ్య ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నా, ఇక ముందు కూడా ఎలా ఉండిద్ది అని అనుకుంటున్నా, ఖచ్చితంగా ఆయన ఏదో ఒకరోజు నిన్ను బాగు చేయడానికి, నీతో ఆయనకి పని ఉంది. నిన్ను ఆయన పంపించాలనుకుంటున్నాడు, ఆయన సాక్షార్థమై నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. యేసయ్య మాటలు చెప్పేవారు అమ్మగారు చెప్పారు కదా, ఈరోజు మనమందరం దేవుడు నన్ను రక్షించడానికి ఫలానా కారణం అని చెప్పుకుంటున్నాము కదా. యేసయ్య ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్యకు సాక్షులాగా మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నారు. స్తోత్రం. యేసయ్య చెప్పాడు, మీరు అందరూ కూడా నా నామం పేరట రక్షించబడిన మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిలువ శక్తిని పరిచయం చేయండి, శిలువ ప్రేమను పరిచయం చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిస్మలోనికి నడిపించండి, నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. దేవునికి నువ్వు కావాలి, దేవునికి నీ కుటుంబం కావాలి, సంగమా మనం కావాలి. దేవుని కొరకు నిలబడాలి. మనము దేవుడు రాబోతా ఉన్నాడు. యేసయ్య కొరకు స్థిరముగా ఉండేటువంటి విశ్వాస జీవితంలో నిలబడేటువంటి వారు మనకు కావాలి. స్తోత్రం. నువ్వు నిలబెడతాడు దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండు. యేసయ్య నిత్యముగా తన కృపను నీకు చూపిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందండి. సంవత్సరం చివరిలోనికి వచ్చే మీ సంవత్సరం అంతా యేసయ్య కాపాడాడు. యేసయ్య కొరకు నిలబడండి. యేసయ్య నిన్ను నిలబెడతాడు, యేసయ్య మిమ్మల్ని వాడుకుంటాడు, యేసయ్య మహిమను మీలో ఉంచుతాడు. మీ ద్వారా అనేకులను ప్రభు రక్షించాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాం, మమ్మల్ని బ్రతికి